హాయ్ అండి, వెల్కమ్ టు విజయరామ్ కిచెన్. కరివేపాకుతో కారపొడి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఇడ్లీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఈ కరివేపాకు పొడితో రోజుకి ఒక ముద్ద తిన్నా చాలండి, మీ జుట్టు బాగా పెరుగుతుంది. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. మంటని స్విమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే ఇవి దోరగా ఫ్రై అయిపోతాయి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఇవి కూడా ఒక 2-3 నిమిషాలు దోరగా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి మీ కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకోండి. ఇవి కూడా బాగా వేగిపోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులోకి ఇంగువ వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. మిర్చి కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి శుభ్రంగా కడిగి తేమ లేకుండా ఆరబెట్టుకున్న కరివేపాకుల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల కరివేపాకులు తీసుకుంటున్నాను. ఇవి కూడా బాగా వేయించుకోవాలి. ఈ కరివేపాకుల్లో ఉండే పచ్చిదనం పోయి ఒక 80% ఫ్రై అయితే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిపోనివ్వండి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇవి వేసిన తర్వాత ఇందులోకి ఒక చిన్న ముక్క చింతపండుని యాడ్ చేసుకోండి. తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక 50 గ్రామ్స్ వరకు వెల్లుల్లిపాయలు వేసుకొని ఒక పల్స్ ఇస్తే సరిపోతుంది. ఇలా ఒక పల్స్ ఇస్తే మనకి అక్కడక్కడ వెల్లుల్లిపాయలు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని మనం అన్నంలో కానీ ఇడ్లీలో కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.